హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం సురత్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ ఒక మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది చెప్తాను, ఎక్కడ మిసుకోకుండా చూడండి. ఇది వచ్చేసి 2 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. అంటే ఓనర్ చెప్పే ప్రైస్ కన్నా ఇంకా చాలా వరకు తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అది కూడా చాలా తక్కువ ప్రైస్లో వెహికల్ కావాలి, మంచి వెహికల్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వెళ్ళి చూసుకోండి. వెహికల్ ఒక మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మెయిన్ ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. ఈరోజు వచ్చేసి మీకు సురత్ 735 ఎఫ్ఈ బండి అనమాట. 2009 మోడల్. ఇది వచ్చేసి 2009లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి 15 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. 15 సంవత్సరాల వెనకమల్ల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, రిపేర్ అయితే ఏం లేదనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేక్లు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్ వర్కింగ్ కండిషన్ అని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే, ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ అనేది ఒక టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకుని అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చూడండి. టైర్లు అయితే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. సగానికి సగం టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్ అయితే దమ్ము చేయలేదని అయితే చెప్తున్నారు అనమాట. దమ్ము చేయని వెహికల్ అనమాట. ఇది వచ్చేసి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి వెహికల్ యొక్క ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1,75,000 మాత్రమే అనమాట. ఈ 1,75,000 అనేది ఓనర్ చెప్పే అమౌంట్ అనమాట. కానీ మీరు ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే మీకు ఈ యొక్క 1,75,000 కన్నా తక్కువలో వెహికల్ అనేది వస్తుంది కాబట్టి వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైజ్లో చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి. అలాగే చాలామంది కూడా కొనే టైం అయితే వచ్చింది కాబట్టి ముందుగానే చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ రేట్లు అయితే పెరుగుతుంటాయి. అంటే కొంతమంది రేట్ అయితే పెంచి అమ్మడం కానీ ఎట్లా అయితే జరిగిద్ది అనమాట. అందుకని తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు ఆ రేటుకి అయితే ఖచ్చితంగా అయితే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా. ఓనర్ అయితే 1,75,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకోండి, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా. వెహికల్ వచ్చేసి ఇది పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కొమరపూడి అనే మండలంలో అవుతుందన్నమాట. కొమరపూడి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుంది. పల్నాడు డిస్టిక్లో కొమరపూడి అనే మండలం కానీ విలేజ్లో కానీ, అంటే సత్తెనపల్లి డిస్టిక్లో సత్తెనపల్లి మండలంలో కొమరపూడి అనే విలేజ్లో అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. పల్నాడు డిస్టిక్, సత్తెనపల్లి మండలం, కొమరపూడి అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. లొకేషన్ తెలిసిద్ది అనమాట. ఎందుకంటే పల్నాడు ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క లొకేషన్ అయితే ఈజీగా అయితే తెలిసిద్ది కాబట్టి వెళ్ళి చూసుకున్న తర్వాతనే నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట తక్కువ ప్రైస్లో. ఆ యొక్క వెహికల్ కూడా తెలియాలంటే వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ యొక్క వీడియోస్ కూడా అయితే మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి.